కుంతీదేవి అమాయకత్వంతో దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రాన్ని పరీక్షించాలనుకుంది. సూర్యోదయ సమయంలో సూర్యదేవుణ్ణి ఆహ్వానించింది. సూర్యదేవుడు ప్రత్యక్షమై నీకు పుత్రుని ప్రసాదించడానికి వచ్చాను అని పలికాడు. అప్పుడు కుంతీదేవి భయంతో నేను కేవలం మంత్రాన్ని పరీక్షించాలనుకున్నాను, ఈ తప్పుకు తలవంచి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, ప్రసన్నులు కండి అని తప్పించింది. అప్పుడు సూర్యుడు నిష్ప్రయోజకంగా ఆహ్వానించడం కూడా తప్పే అవుతుంది అని పలికాడు. అయితే కుంతీదేవి తాను కన్యననే భావంతో అంగీకరించలేదు. మరలా సూర్యుడిలా వరమిచ్చాడు, నీకు పుట్టబోయే కుమారుడు సహజ సిద్ధమైన కవచకుండలాలతో ఉంటాడు, బ్రాహ్మణులు ఏదడిగినా దానం చేస్తాడు, ఆత్మాభిమాని అయి ఉంటాడు, నా అనుగ్రహం చేత నీకు ఏ దోషము కలుగదు అని చెప్పి సూర్యుడు కుంతీదేవితో సంయోగమయ్యాడు. తరువాత ఆమెకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ బాలుడే మహావీరుడు కర్ణుడు. పుట్టిన కుమారుణ్ణి చూసి కుంతీదేవి కలవరపడింది. అప్పుడు ఆ తల్లి తీసుకున్న నిర్ణయం ఒక శిశువు జీవితాన్నే కాదు, కురుక్షేత్ర యుద్ధగాథనే మార్చింది.